ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక రైటింగ్ ఇంపాక్ట్ కనిపించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ అని చెప్తాను. సినిమాలో కొన్ని మేజర్ సీన్స్ గానీ అక్కడ వచ్చే డైలాగ్స్ గానీ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. సాయి రాజేష్ గారు అండ్ రవి నంబూరి గారు రైటింగ్ విషయంలో అయితే ఎక్సలెంట్ గా ఎఫర్ట్ పెట్టారని చెప్పి మన కళ్ళ కట్టినట్టు కనిపించేస్తుంది. అండ్ సినిమాలో నెక్స్ట్ హైలైట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ భయ్య కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఇరగ్గొట్టేశాడు. నిజంగా చెప్తున్నా, ఈయన కెరియర్ మొత్తంలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే చెన్నై లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో గౌరీ ప్రియ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, నిజంగా పిండేసిందంతే. ఈ సినిమా సక్సెస్ లో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలబడుతుందని నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. అండ్ మన మణి శర్మ గారి కంబ్యాక్ భయ్య, సినిమాలో బీజిఎం అయితే అదరగొట్టేశారు. సాంగ్స్ కూడా ఒకటి రెండు మూడు అయితే సిచ్యువేషనల్ పరంగా సూపర్ అనిపించాయి. నాకైతే తొలి ప్రేమ తోపు కాదే వదలనే అనే సాంగ్స్ అయితే భలే నచ్చేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ గనక మీకు నచ్చేసి సినిమాకి వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలో ఉంటే అస్సలు డౌట్స్ పెట్టుకోవద్దు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి అయితే వెళ్ళిపోండి.